Google is scared. Google is in danger. Hi, I am Ayush, a software engineer. గూగుల్ నిజంగా భయపడుతుందా? గూగుల్ నిజంగా డేంజర్లో ఉందా అంటే ఎస్ అనే చెప్పుకోవాలి. ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్. మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా ఆన్సర్ చెప్పేసే టూల్. మీరు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా పిన్ పాయింట్గా ఆన్సర్ చెప్పే టూల్ ఒక డెవలప్ అయి ఉంటే గూగుల్ అండ్ సెర్చ్ ఇంజిన్స్ భయపడవా? డెఫినెట్గా భయపడతాయి. నేను మాట్లాడుతుంది ఓపెన్ ఏఐ కంపెనీ డెవలప్ చేస్తున్న ChatGPT టూల్ గురించి అనమాట. ఓపెన్ ఏఐ అనేది అప్పట్లో ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఉండేది. అండ్ అప్పట్లో మనకి ఎలాన్ మస్క్ కూడా ఈ కంపెనీలో ఒక మెంబర్గా ఉండేవారు అనమాట. కానీ ఇది ఇప్పుడు ఒక ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్. ఎలాన్ మస్క్ కూడా ఈ కంపెనీ నుంచి ఇప్పుడు రిలీజ్ అయిపోయారు. సో ChatGPTని డెవలప్ చేస్తున్న కంపెనీనే ఓపెన్ ఏఐ. సో ఈ ChatGPT గురించి ఈ వీడియోలో కంప్లీట్గా మనం మాట్లాడదాం. సో వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ డెఫినెట్గా షేర్ చేయండి. ఛానల్ మాత్రం డెఫినెట్గా మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ మీకు డైలీ బేసిస్లో నేనైతే మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అండ్ మన షార్ట్ ఛానల్ కూడా ఉంది. సో అక్కడ కూడా నేను డైలీ బేసిస్తో కోడింగ్ షార్ట్స్, హ్యాకింగ్ షార్ట్స్ అండ్ టిప్స్ అనేవి షేర్ చేస్తూ ఉంటాను. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సరేనా? సో మన టాపిక్లోకి వచ్చేద్దాం. సో గూగుల్ అండ్ సెర్చ్ ఇంజన్స్ ఈ టూల్ డెవలప్ చేస్తే భయపడవా అన్నట్టయితే డెఫినెట్గా భయపడతాయి. ఎందుకు అంటే గూగుల్ అనేవాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ మనం గూగుల్ ఎక్కువగా ఏం సెర్చ్ చేస్తున్నాం? బెస్ట్ ప్లేసెస్ నియర్ మీ టు విజిట్ ఆర్ బెస్ట్ ఫుడ్ టు ఈట్, లేదంటే ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సెర్చ్ చేస్తూ ఉంటాం కదా. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మన ChatGPT ఇంకా ఈజీగా ఇచ్చేస్తుంది. గూగుల్ ఏం చేస్తుంది? నువ్వే ఎత్తుక్కో అని చెప్పేసి మనకి మొత్తం సెర్చ్ రిజల్ట్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు నేనేం చేస్తాను, బెస్ట్ ఫుడ్ టు ఈట్ ఇన్ హైదరాబాద్ అని సెర్చ్ చేస్తాను అనుకోండి. సో అప్పుడు ఏం చేస్తుంది గూగుల్ అని సెర్చ్ రిజల్ట్స్ చూపిస్తూ ఉంటుంది. సెర్చ్ రిజల్ట్స్ ఎలా బేస్ అవుతాయి గూగుల్లో అంటే SEO మీద, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్గా సెర్చ్ రిజల్ట్స్ అనేవి టాప్లో రావడం కానీ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో రావడం అది జరుగుతూ ఉంటుంది. సపోజ్ నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను అనుకుందాం గూగుల్లో. ఓకే, సో నేనేం చేస్తాను, సో ఇదే నేను ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను, బెస్ట్ ప్లేసెస్ టు విజిట్ ఇన్ హైదరాబాద్ అని చెప్పి రాశాను అనుకోండి. నాకు SEO ఆప్టిమైజేషన్ వచ్చు. సో SEO వచ్చు కాబట్టి నేను ఏం చేస్తాను, గూగుల్లో నేను SEO ఆప్టిమైజేషన్ చేసి ఆల్గరిథం ట్రిక్ చేసి నా సైట్ని ఫస్ట్లో ర్యాంక్ చేస్తాను అనమాట. కానీ నేను రాసిన టాపిక్ డిఫరెంట్గా ఉంది. సో అది హైదరాబాద్కి రిలేటెడ్ టాపిక్ కాదు, లేదంటే నేను ఏదో న్యూస్ అయితే ఇచ్చేసాను ఆ బ్లాగ్ పోస్ట్లో అనుకుంది. సో అప్పుడు ఒక యూజర్ అనేవాడు సెర్చ్ చేస్తే ఏమొస్తుంది, నా బ్లాగ్ పోస్ట్ వస్తుంది. సో అతను ఏమనుకుంటున్నాడు, ఇది బెస్ట్ ప్లేసెస్ అనుకుంటుంటారు, రైట్? కానీ తప్పనమాట. నాకు SEO వచ్చు కాబట్టి నేను ఫస్ట్ ప్లేస్లో ర్యాంక్ అయ్యాను. అదే మనకి ChatGPT అని అనుకోండి, మనకి సింపుల్గా బెస్ట్ ప్లేసెస్ ఇన్ హైదరాబాద్ కానీ మీరు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగినా నోట్ పెట్టుకోండి. ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగినా పిన్ పాయింట్గా ఆన్సర్ చెప్తుంది, మీకు ఏ రిజల్ట్స్ చూపించడం అనమాట. సపోజ్ నేను సెర్చ్ చేశాను, ఐ మీన్ హ్యాపీ మూడ్, సో బెస్ట్ సాంగ్స్ టు లిసన్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని అడిగాను ChatGPT టూల్ని. ఓకే, సో అది చూసారా? సో ఈ సర్టెన్ రిజల్ట్స్ అనేవి చూపిస్తుంది అనమాట. సో ఈ మూవీ నుంచి ఈ సాంగ్ వినండి అండ్ మీరు చెరీస్గా ఫీల్ అవుతారు, హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పి ఇది మన కంప్లీట్గా పిన్ పాయింట్గా నాకైతే రిజల్ట్స్ చూపించింది. ఓకే, ఇదే క్వశ్చన్ నేను సెర్చ్ ఇంజిన్ కూడా అడిగాను. గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఏం చేసింది, బాబు నువ్వే వెతుక్కో, ఇన్ని లింక్స్ ఇచ్చేస్తున్నాను, నువ్వే వెతుక్కో, ఇన్ని లింక్స్లో యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి, నువ్వే వెతుక్కొని నువ్వే సాంగ్స్ నువ్వు హ్యాపీ మూడ్లో ఉన్నావు కదా చెప్తుంది అనమాట. కానీ ChatGPT అలా కాదు, పిన్ పాయింట్గా సర్టెన్ పర్టికులర్ ఆన్సర్స్ మాత్రమే చూపిస్తుంది అండ్ పిన్ పాయింట్గా చూపిస్తుంది అనమాట. మరి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ డెవలప్ అయితే గూగుల్ భయపడదాం? డెఫినెట్గా భయపడుతుంది. అండ్ గూగుల్ ఇంకా ప్రెజెంట్ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా చాలా డేంజర్లో ఉందన్నమాట. ఎందుకన్నట్లయితే అప్పట్లో మనం గూగుల్ సెర్చ్ ఇంజన్స్ని యూజ్ చేసేవాళ్ళం. సపోజ్ ఇప్పుడు చెప్తున్నాం కదా, ఏదైతే మన రిజల్ట్స్ కావాలన్నా, లేదంటే మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తుంది యూట్యూబ్లో, సో ఈ రిజల్ట్స్ కావాలన్నా ఇదంతా మీరు ఎక్కడ చూస్తారు? గూగుల్ సెర్చ్ ఇంజన్ సెర్చ్ చేస్తూ ఉంటారు, లేదంటే మనం యూట్యూబ్లో సెర్చ్ చేస్తూ ఉంటాం. యూట్యూబ్ అనేది సెకండ్ సెర్చ్ ఇంజన్ కదా, లార్జెస్ట్ సెర్చ్ ఇంజన్ ఇన్ ద వరల్డ్ కదా. సో యూట్యూబ్ అనేది సెకండ్ నెంబర్లో ఉందన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ యంగ్స్టర్స్ ఏం చేస్తారు? అఫ్కోర్స్ టిక్టాక్ ఇండియాలో బ్యాన్ అయిపోయింది, బట్ అదర్ కంట్రీస్లో అవైలబుల్గా ఉంది కదా. టిక్టాక్లో సెర్చ్ చేస్తారు, ఇన్స్టా రీల్స్లో సెర్చ్ చేస్తారు, లేదంటే ఇంకా డిఫరెంట్ షార్ట్ మీడియా యాప్స్ ఉన్నాయి కదా, షార్ట్ ప్లాట్ఫామ్స్. సో వీటిలో సెర్చ్ చేస్తుంటారు అనమాట సేమ్ రిజల్ట్స్నే. అక్కడ రిజల్ట్స్ కూడా ఈజీగా వాళ్ళకి అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? అండ్ అలాంటి మరి అన్నిట్లో మన రిజల్ట్స్ అవైలబుల్గా ఉంటాయి. గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఎవరు యూజ్ చేస్తారు? ప్రెజెంట్ యంగ్స్టర్స్ యూజ్ చేస్తారా? డెఫినెట్గా యూజ్ చేయరు. అలాంటిది ChatGPT డెవలప్ అయిన తర్వాత ఇంకా గూగుల్ని ఎవరైనా యూజ్ చేస్తారా అన్నట్టయితే గూగుల్ని ఇంకా ఎవరు యూజ్ చేయరు. ఆ ChatGPT టూల్ డెవలప్ అయింది కాబట్టి. సో అందుకే గూగుల్ కొంచెం డేంజర్లో ఉందన్నమాట. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా,
గూగుల్లో ఎస్ఈఓ ట్రిక్ చేయడం వస్తే మీరు డెఫినెట్గా టాప్ ప్లేస్లో మీరు ఏదైతే మనకి రిజల్ట్స్ వస్తాయో అక్కడ మనకి టాప్ ప్లేస్లో మనకి పొజిషన్ అనేది వస్తుంది. అండ్ గూగుల్లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే యాడ్స్ వల్ల కూడా మనకి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, కానీ ఇదేం చేస్తుంది, మన రిజల్ట్స్ అనేవి మనకి ట్రికీ అవుతాయి అనమాట. ఇప్పుడు సపోజ్ నేను ఏదో ఒక సర్చ్ చేస్తాను, సో బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని సర్చ్ చేస్తాను. సపోజ్ ఏదో ఒక ఏబీసీ రెస్టారెంట్ యాడ్ పెట్టుకున్నాడు, సో అక్కడ ఫుడ్ బాగోలేదు, బట్ ఏబీసీ రెస్టారెంట్ యాడ్ అక్కడ పెట్టుకున్నాడు. సో నేను సర్చ్ చేయగానే ఏమొస్తుంది, అది టాప్లో వస్తుంది కదా, ఓకేనా. సో టాప్లో వచ్చిందంటే నేను ఆ రెస్టారెంట్ విజిట్ అవుతానని, అక్కడే నాకు ఎక్స్పీరియన్స్ బాగుండదు, బట్ అక్కడ మన గూగుల్ సర్చ్ ఇంజిన్ టాప్లో వచ్చింది. సో ఇదేంటి, గూగుల్ యాడ్ రెవెన్యూ జనరేట్ చేయడానికి మనం ఇలా అయితే చేస్తూ ఉంటుంది. బట్ ChatGPT బెస్ట్ రెస్టారెంట్ నియర్ మీ అని సర్చ్ చేయండి, ఏదైనా సర్చ్ చేయండి వితౌట్ ఎనీ యాడ్స్ ఏంటి, బేసిక్గా ఇది ఆన్లైన్ కాదు అసలు. ChatGPT అనేది ఒక ఆఫ్లైన్లో రన్ అయ్యే ఒక ప్రోగ్రామ్ మాత్రమే, కానీ ఇది కూడా డిజైర్డ్ రిజల్ట్, పిన్ పాయింట్ రిజల్ట్స్ మీకైతే చూపిస్తూ ఉంటుంది అనమాట. సపోజ్ ఇదే టూల్ మనకి 10 years తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఇప్పుడు అర్థం చేసుకోలేరు, బట్ మనకి ఈవెన్ బ్రెయిన్లో మనకి చిప్స్ పెట్టే టైం కూడా వస్తుంది. ఆల్రెడీ న్యూరాలింక్ కంపెనీ మనకి హ్యూమన్ బ్రెయిన్లో మనకి చిప్స్ పెడుతుంది కదా. సో ఆ చిప్ మన బ్రెయిన్లో పెట్టిన తర్వాత ఒక సూపర్ కంప్యూటర్తో కనెక్ట్ అవ్వలేడు ఆఫ్ హ్యూమన్ అనేవాడు డెఫినెట్గా కనెక్ట్ అవ్వచ్చు, ఎందుకంటే మన బ్రెయిన్లో చిప్ ఉంది కాబట్టి. సో ఒక 10 years తర్వాత మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇప్పుడు మీరు కూర్చొని అజ్యూమ్ కూడా చేసుకోలేదు ఏ రేంజ్లో ఉంటుందని చెప్పేసి. సో అలాంటిది ఒక బ్రెయిన్లో మనకి చిప్ పెట్టిన తర్వాత అదే ఒక ఆఫ్లైన్లో రన్ అయ్యే ChatGPT ప్రోగ్రామ్ మనకి రన్ అవ్వదా? ChatGPT ఏదైతే AI టూల్ ఉందో అది మన చిప్తో కనెక్ట్ అవుదా? డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది. సో ఒక హ్యూమన్ ఏ లెవెల్కి వెళ్తాడు 10 years తర్వాత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల, డెఫినెట్గా మీరు ఎప్పుడైతే అర్థం చేసుకోలేరు, కానీ ఒక నెక్స్ట్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఐ హోప్ మీకు వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనుకుంటున్నా. అండ్ ChatGPT టూల్ని డెఫినెట్గా యూజ్ చేయండి. సో ఎప్పటికైతే ఫ్రీ వర్షన్ అవైలబుల్గా ఉంది, ఫ్యూచర్లో చెప్పలేం, మేబీ పెయిడ్కి వెళ్తే వెళ్ళొచ్చు, వెళ్ళకపోతే చెప్పలేం అనమాట. ఫ్రీ వర్షన్గా ఉంటే ఇది ఒక గూగుల్ సర్చ్ దానికి సరైన పోటీ ఇస్తుంది. మేబీ గూగుల్ అండ్ పెద్ద కంపెనీస్ ఓపెన్ఐ కొనలేవా అంటే అది చెప్పలేం, అది టైమే డిసైడ్ చేస్తుంది. ఓపెన్ఐ కంపెనీని గూగుల్ ఓన్ చేసుకుంటే మరి ఏం చెప్పలేం, మొత్తం వాళ్ళదే కాబట్టి ఇంకా వాళ్ళ రాజ్యమే నడుస్తుంది అనమాట. లేదంటే గూగుల్ నిజంగా డేంజర్లోనే ఉంటుందన్నమాట. సో ఇలాంటి ఈ వీడియోస్ ఇంకా ChatGPT మీద వీడియో కావాలంటే డెఫినెట్గా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎస్పెషల్లీ ఎక్కువ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేస్తూ ఉండండి, సో దట్ వాళ్ళకి ఈ టూల్ మీద కానీ, సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కానీ నాలెడ్జ్ అనేది మనకి తెలుగులో నేను ప్రొవైడ్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంటుంది. మన నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందుంటాను. అప్పుడు మన లైఫ్ని ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.